హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది జామ్ రివ్యూ ఆఫ్ ద మూవీ చెన్నై లవ్ స్టోరీ డైరెక్టెడ్ బై రవి నంబూరి. రివ్యూలోకి ఎలా ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీ ముందు ఉంటాయి. ఇంకా మూవీ సంగతికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక అబ్బాయి పెద్ద డైరెక్టర్ అవ్వాలని చెన్నై వస్తాడు. ఇది సేమ్ వే ఒక అమ్మాయి తన పెళ్లి మధ్యలో ఆగిపోయి మెంటల్లీ డిస్టర్బ్ అయ్యి తన జాబ్ కోసం చెన్నై వస్తుంది. వీళ్ళిద్దరూ చెన్నైలో ఎలా కలిశారు, ఎలా లవ్లో పడ్డారు, అసలు ఈ లవ్ చేసుకున్న తర్వాత ఏం జరిగింది, లవ్ సక్సెస్ అయిందా లేదా అన్నదే రిమైనింగ్ స్టోరీ. ఓవరాల్గా మూవీ ఎలాగుందంటే నాకైతే మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. సగం నచ్చింది, సగం నచ్చలే. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 59 minutes. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఒక తమిళ్ నేటివ్ చూపిస్తూ ఆ తమిళ ఎసెన్స్ ఉంది మూవీలో. మీకు ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం సటిల్గా ఆ స్టోరీ అన్నది బాగా రాసుకున్నారు. అండ్ ఆ డైలాగ్స్ కూడా అక్కడక్కడ కొంచెం బాగానే పడతాం. సాఫ్ట్ వైబ్తో, ఒక సటిల్ వైబ్తో వెళ్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. ఇంటర్వెల్ సీన్ అయ్యేసరికి మనకి ఏంటంటే మైండ్లో సినిమా అయిపోయింది, నెక్స్ట్ ఏముంటుంది అన్న థాట్ అయితే వస్తుంది. ఇంక సెకండ్ హాఫ్ విషయానికి వస్తుంది. సెకండ్ హాఫ్ అయితే అసలు ఎక్కలేదు, నాకైతే అసలు ఎక్కలే. ఇది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ, బట్ ఆ ఇంటెన్సిటీ మిస్ అయిపోయింది. సినిమాకి వెళ్ళే ముందు మెయిన్గా ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు ఎవరైనా సరే. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళొచ్చు, బట్ ఆ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్లో కూడా కనీసం 1% అయినా ఒక హీరో కోసమో, లేకపోతే ఒక హీరోయిన్ కోసమో, లేకపోతే పలానా యాక్టర్ కోసమో, మ్యూజిక్ డైరెక్టర్ కోసమో, డైరెక్టర్ కోసమో, ఎవరొకరి కోసం వెళ్తారు. సేమ్ అదే విధంగా ఈ సినిమాకి నేనైతే ఒక రా లవ్ స్టోరీ, ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ, ఒక సోల్ఫుల్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళాను. హీరో మూడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకి అమాయకంగా చూపిస్తారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం అనుమానం అన్నట్టు చూపిస్తారు. ఆ డ్రిఫ్ట్ నచ్చలే. ఫస్ట్ థింగ్, ఫస్ట్ హాఫ్ చూపించింది నిజమా, లేదా సెకండ్ హాఫ్లో చూపిస్తుంది నిజమా, ఆ క్యారెక్టర్ అక్కడే డిస్కనెక్ట్ అయిపోతారు. మెయిన్ ఏదైతే అవుతుందో సెకండ్ హాఫ్ అలా రొటీన్గా అవుతూ ఉంటుంది. కనెక్ట్ అవ్వం, చాలా ట్రై చేస్తాం కనెక్ట్ అవ్వాలని, బట్ కనెక్ట్ అవ్వం. క్లైమాక్స్ అయితే అసలు మినిమం అంటే మినిమం ఎక్కలే. నాకైతే ప్రీమియర్స్కి వచ్చే సినిమా కాదు కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. యాక్టర్స్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం ఫస్ట్ హాఫ్లో కిరణ్ అబ్బవరం కనబడ్డు. స్టీవెన్ శంకర్ అన్న క్యారెక్టరే కనిపిస్తుంది. ఆ అమాయకత్వం యాక్టర్లో ఉండే ఆ షేడ్ ఏదైతే ఆ ప్యూరిటీ షేడ్ ఉంటుందో అది ఫేస్లో క్లియర్గా కనబడుతుంది. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే గౌరీప్రియ ఎక్సలెంట్ చాయిస్. సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో తన డైలాగ్స్ కానీ తన యాక్టింగ్ కానీ ఒక చిన్న సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే ఒక సీన్ ఉంటుంది. తను బాగా యాక్ట్ చేసింది. మ్యూజిక్ మణి శర్మ గారు, మనీ గాడ్ అంటారు అతను. సాంగ్స్ సూపర్, మ్యూజిక్ కేక. Watch it in theaters. That's it for the review. Follow for more. Bye bye.